అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ ఫిబ్రవరి మాసం అంతా కాచి కాపాడిన దేవాతి దేవుడికి కృతజ్ఞతలు. ఈ నెలలో జరిగిన నా కార్యం ఏంటంటే, దేవుణ్ణే నమ్ముకొని దేవుడి వైపే చూస్తూ విశ్వాసంగా దేవుళ్ళలోనే ఉంటుంటే గొప్పగా దేవుడు ప్రతి ఆర్థికతను కొట్టివేశాడు. మొదటిగా నన్ను ప్రార్థనాత్మతో నింపుతూ కుటుంబాన్ని కట్టుకునే విధంగా నిలబెట్టాడు. అలాగే ప్రతి అవసరాల అక్కర్లు తీర్చాడు. నా కుటుంబం అంతా మందిరంలో గడిపే కృపను దయచేశాడు. మొదటిగా పిల్లల చదువుల్లో కావచ్చు, నా భర్త చేసే వ్యాపారంలో కావచ్చు, నేను ఆత్మీయంగా ఎదుగుదలలో కావచ్చు, దేవుడు అన్ని విధాల కృప చూపాడు. అన్ని విషయాల్లో మాకు హెల్ప్ చేశాడు. దేవుడు వైపే చూస్తూ దేవుడిలోనే ఉంటున్నాము. ఎవరి వైపు చూడకుండా, ఎవరితోటి ఏది మేము మనుషుల వైపు చూడక దేవాతి దేవుడి వైపు చూసినప్పటి నుంచి దేవుడు మాకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. నా భర్త చేస్తున్న కూరగాయల వ్యాపారంలో ఒక చోట పెడితే సరిగా అమ్ముడుపోక, ఇంకో చోటకి వెళ్తే మంచిగా అమ్ముడుపోయి దేవుడు కృప చూపి అంతకంత లాభాన్ని ఇస్తూ ధైర్యమునిస్తూ ముందుకు నడిపించాడు. నా భర్త కూడా నమ్మి విశ్వాసంతో మనుషుల వైపు చూడకుండా, ఎవ్వరి మాటలు వినకుండా దేవుణ్ణి నమ్ముకుంటే మనం బాగుపడతామని తెలుసుకొని మందిరానికి రావడం ప్రారంభించాడు. నా కుటుంబం అనేక విధాలుగా కుటుంబం అంతా నడిపించబడుతుంది దేవుళ్ళలోకి. ఆ బంధుమిత్రులు, స్నేహితులు వీళ్ళంతా అవసరాలకు అక్కర్లకు వాడుకునే వాళ్ళే కానీ మన బాధలు తీర్చేవాళ్ళు దేవాతి దేవుడు తప్ప ఎవ్వరూ లేరు. బాగుంటే మా అబ్బాయి మా అమ్మాయి అని వస్తారు, బాగాలేకపోతే ఎవ్వరు మన వైపు కూడా చూడరు. ఎవ్వరు ఎన్ని అనుకున్నా, మాకు ఎవ్వరు మాతో మాట్లాడినా, మా దగ్గరికి వచ్చినా రాకపోయినా మాకు దేవుడు ఉంటే చాలు. మేము దేవుడినే నమ్ముకుంటాం. దేవుడు బిడ్డలతోటి సామాసంగా ఉంటాము. వ్యసన పడుతూ కుళ్ళు కుట్రలతో ఉండే మనుషులతో కన్నా దేవుడు ప్రేమ కలిగి దేవుడి బిడ్డలతో ఉండటం ఎంతో మేలు. కుల మతాన్ని వైపు మేము చూడట్లేదు, మేము దేవుడి వైపే చూస్తున్నాం. మా దైవ సేవకుడు మా కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నాడు. ఈ లైవ్లో ప్రతి లైవ్లో కూడా నేను సేవకుడు ఫోన్ నెంబర్ పెడుతున్నా. గర్భఫలాలు లేకపోయినా, దయ్యాలు పట్టిన అనేక రకాల సమస్యలకు ఆయన హస్తం పెట్టి నోటి ద్వారా ఫోన్ల ద్వారా ఫోన్ చేసిన స్వస్థతలు పడుతూ అద్భుతాలు జరుగుతూ కార్యాలు జరుగుతున్నాయి. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి వైపు చూడొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. మన లైఫ్ మనం సెటిల్ చేసుకోలేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. లైఫ్ సెటిల్ అయితేనే ఎవరైనా మన అని వస్తారు. లైఫ్ బాగుంటేనే మనోళ్ళు అంటారు, లైఫ్ బాగాలేకపోతే వాళ్ళు ఎవరో మేమెవరో అన్నట్లు ఉంటారు. కాబట్టి దేవుడి వైపే చూడండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, నిజమైన దేవుని తెలుసుకోండి. అంత్యకాలంలో ఉన్నాం మనం. ఎప్పుడు దేవుడు రాకడ సమయం వస్తుందో తెలియదు. గొప్పగా జీవితాన్ని మార్చుకుందాం, దేవుణ్ణి తెలుసుకుందాం. ఈ చిన్ని సాక్ష్యం మీ అందరికి చేరాలని, మీ మనసులు హృదయములు తెరవబడాలి. దేవుడి నామంలో ప్రతి ఒక్క హృదయం తెరవబడాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎంత వేదనగా ఎంత బాధగా చెప్తున్నాను ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పూజలు చేసి ఎన్నెన్నో దేవతలకి దేవుళ్ళకి ముక్కి వచ్చిందాన్ని నేను కూడా. కాబట్టి ఎందుకో ఇంతగా చెప్తున్నాడు. నా భర్త కూడా మాలలు వేసుకునేవాడు, ఎంతగానో పూజించేవాళ్ళం. మేమే మారాం. మీ జీవితాలు కూడా మారాలి, మీరు బాగుపడాలి, మంచి స్థితిలో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని నేను కోరుకుంటూ ఈ సాక్ష్యం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వినండి, తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి ప్లీజ్. మీ జీవితాల్లో కార్యాలు అద్భుతాలు జరగాలని, ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కుటుంబం మార్చబడాలని, ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి అవసరాలు తీరాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నా. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. కామెంట్ పెట్టండి. మా దైవసేవకుడి చేత నేను ప్రార్థన చేపిస్తాను. కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.